4 గంటల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి, లేదంటే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై రాష్ట్ర ప్రభుత్వం ఫోక్స్ చట్టంతో జైల్లో పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి అల్టిమేటం ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హత్యాచారానికి గురైన బీసీ వర్గానికి చెందిన మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే 8 గంటల సేపు పోలీసులు తత్సారం చేయడం చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతం అవుతుందని అన్నారు. సంఘటన పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే రాష్ట్ర మహిళలు తమ పార్టీ పక్షాన రోడ్డెక్కి పాలకపక్ష పార్టీలను నిలదీస్తూ ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. తన కుటుంబానికి తనకు ఎటువంటి సమస్య రాకుండా ముందుగా బాధిత బాలికచే సిట్టింగ్ జడ్జితో వాంగ్మూలం తీసుకోవాలని, తదనంతరం ఎటువంటి సమస్య ఎదురైనా పూర్తి బాధ్యత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్దే కారణమవుతుందని అన్నారు. ఇక ఇదే విషయంపై రాష్ట్రంలో ఎక్కడైనా జరిగితే ఆగమేఘాల మీద పోలీసులు ఫోక్స్ చట్టాన్ని ప్రయోగించి నానా హంగామా బీభత్సం సృష్టించేవారని, ఇప్పుడు ఎందుకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే బండి సంజయ్ తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శెట్టి బాలయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, మాజీ జెడ్పీటీసీ సుబ్బూరు, బీరు మల్లయ్య, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, జనగాం పాండు, కంచి మల్లయ్య, చిత్తల కృష్ణయ్య, బల్కూరి మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ సమాజం బండి సంజయ్ కొడుకు చేసిన దాన్ని సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. ఆడ చేసినటువంటి పనిని వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, చర్యలు తీసుకోకుండా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. తెలంగాణ సమాజం, ముఖ్యంగా మహిళా లోకం చీదరించుకుంటా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఇవాళ రాష్ట్ర హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి అత్యాచారానికి చర్యలు తీసుకోకుండా మీరిద్దరు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరిద్దరు కుమ్మక్కైతే కాండ్రి. ఇవాళ రేవంత్ రెడ్డి రేపు బీజేపీలో చేరినా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఒక మైనర్ బాలిక మీద, ఒక బీసీ బిడ్డ మీద జరిగినటువంటి అత్యాచారం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద విచారణ ఎందుకు లేదు? సామాన్యులు ఏమన్నా చేస్తే అగమేఘాల మీద పోయి స్పందించే పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎవరి కొరకు పనిచేస్తుంది? బలిసినోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయమా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అదే చెప్తుందా? బలిసినోళ్ళ కొడుకునేమన్నా చెడ్డ పనులు చేస్తే వాళ్ళకి ఏం శిక్షలు ఉండయి, ఎటువంటి కేసులు ఉండొద్దు. గత 3 రోజుల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేసిన నిర్వాహకం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక మైనర్ బాలికలను వేధించి అత్యాచారం చేసి ఆ పరిస్థితుల్లో ఆ మైనర్ బాలిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే, పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్య వైఖరితోటి ఆ కేసును తీసుకోకుండా వాళ్ళను 8 గంటలు పోలీస్ స్టేషన్లో వేచి ఉండేటట్టు చేసి చివరికి కేసు నమోదు చేశాను. పోక్సో కేసు కింద ఆ సెక్షన్లో కనుక కేసు నమోదు చేస్తే వెంటనే అగమేఘాల మీద
సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పోలీస్ కస్టడీలో తీసి జైల్లో పెట్టుకున్న ఘటనలు మనం చూసినాం ఈ రాష్ట్రంలో. కానీ కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు అయిన కారణంగానే పోలీసులు తాత్సారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో. దాదాపు 55-60 గంటలు గడుస్తుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటే ఒక అమ్మాయికి, అభాగ్యురాలికి, మైనర్ బాలికకు జరిగిన అత్యాచారానికి మీరు మంత్రివర్గంలో ఉండే లాభం, ఎవరికి న్యాయం చేయడం కోసం ఉన్నారు? తెలంగాణ మహిళా లోకానికి, మైనర్ బాలికలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు క్యాబినెట్లో ఉండి, తెలంగాణ క్యాబినెట్లో ఉండి మహిళలు ఏం చేస్తుంటారు? ఎందుకు? అందుకనే ఈ క్యాబినెట్లో మీరు తీవ్రమైనటువంటి చర్చ పెట్టండి, అవసరమైతే చర్య తీసుకోకపోతే మేము క్యాబినెట్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. కొండ సురేఖ గారు మంత్రివర్గంలో ఉండి, సీతక్క గారు మంత్రివర్గంలో ఉండి, ఒక మైనర్ బాలికకు అత్యాచారం మేము జరిగితే ఇయ్యాలటి వరకు నోరిప్పరా మీరు? అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా